దళిత విద్యార్థులకు అవమానించిన సెక్రటరీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కురేళ్ల మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. పిల్లల చేత వెట్టి పనులు చేయించేందుకు ఒడిగట్టిన గురుకులాల సెక్రటరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని వెంటనే మార్చాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీఎస్ఎస్ఏ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత పిల్లలపై వారు ఏమైనా రాజసింహాసనం నుంచి వచ్చారా, వారేమైనా రాజులా అన్నట్లు వెటకారంగా మాట్లాడిన సెక్రటరీ అలుగు వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. గత కొంతకాలంగా గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని అగ్రకుల అహంకారంతో దళిత బడుగు బలహీన వర్గాల బిడ్డలను చదువుకోకుండా వాళ్ళని వెనుకకు వెళ్లే విధంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. గత కొంతకాలం నుంచి ఆమె అనేక రకాలైన గురుకులాల విద్యా సంస్థల్లో గురుకులాల పనిచేసే ఉద్యోగులను, గురుకులాల ఉండేటువంటి విద్యార్థులను అనేక రకాలుగా అవమానించడం, అనేక రకాల అసభ్య పదాలతో మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ కరువైరు, దళిత వర్గాలలో ఎలాంటి ఐఏఎస్ లేనట్టు అదే అగ్రకుల అహంకారి అలుగు వర్షిని పెట్టడం ఏ మాత్రం సమాచారం కాదని తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ తెలుస్తుంది. నేను ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే అలుగు వర్షిని తొలగించండి. అలుగు వర్షిని తొలగించి దళితుల పక్షాలను ఉన్నవని నిరూపించుకోవాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దళితులందరూ అవమానపడేటటువంటి సంఘటన, ఆ సంఘటన ఏమంటే గురుకులాల సెక్రటరీ అయినటువంటి అలుగు వర్షిని ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి ఒక మహిళ, ఆమె కుల అహంకారంతో విద్యార్థులను బాత్రూములు కడుక్కోవాలని మాట్లాడడం సిగ్గుచేటు. ఆమె ఒక చదువుకున్న వ్యక్తిగా, ఉన్నత విద్యావంతురాలిగా కనీస జ్ఞానం లేకుండా పిల్లల పైన, దళిత బిడ్డల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, వెంటనే ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆమె కనుక క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజులలో అన్ని గురుకులాల తల్లిదండ్రులతో కలిసి మేము ధర్నాలు, దీక్షలు కూడా కొనసాగిస్తామని అంబేద్కర్ సాక్షిగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము.